వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయకోడ్ మండలంలో సంగీతం గ్రామంలో పిఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం. రోడ్డుపై వినూత్న నిరసన తెలిపిన గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముర్రేడు వాగుని సందర్శించిన అధికారులు. పంట నమోదు తప్పక చేసుకోండి, ఏవో నవాన్ సూచన. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసిన మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతారెడ్డి. బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత. సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు, సౌకర్యాలు రెజినల్ వినేష్ ఫోగట్కు అందిస్తాం. హర్యానా సీఎం నయాబ్ సైని కీలక ప్రకటన. భారత్ రెజినల్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం, రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్వీట్. నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద కుప్పకూలిన రిటైనింగ్ వాల్. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. రాయకోడ్ మండలం సంగీతం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ సేకరణ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిఆర్టీయూ ఉపాధ్యాయుల పక్షాన ఉంటుందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత సంఘానికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విఠల్, ప్రధాన కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేకుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వానంగా ఉందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలాగే ఉందని, పాలకులు మారిన ఈ రోడ్డు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిమామిడి నుండి కల్వకుంటకు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది పుల్మాన్ నుంచి కల్వకుంట రోడ్. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతారు, రాజకీయ నాయకులు మారుతారు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు పొక్కలు ఉన్నాయి. చాలా వరకు బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోరా ఎస్సీ కాలనీ, బండ్రగొండ గ్రామాల మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న ముర్రేడు వాగుని పాల్వంచ మండలం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రూరల్ ఎస్ఐ శ్రీనివాస్, పాల్వంచ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మెంటన్ రాము సందర్శించారు. ఈ 2 గ్రామాల మధ్య తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరులోకి ఎవరు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటలను రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో నమోదు తప్పక చేయించుకోవాలని బుధవారం ఏవో నవాన్ సూచించారు. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామ పరిధిలో విఏఏ అంజలి వరి పంట నమోదు చేస్తున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు. వరి పంటలో కాలిబాటలు తీసుకుంటే కలిగే ఉపయోగాలను, వరి నారు కొనలను తుంచి నాటడం వల్ల కాండం కత్తిరించే పురుగును నివారించవచ్చునని వివరించారు. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును వివేక కుమార్తె సునీతారెడ్డి బుధవారం కలిశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సిబిఐకి తమకు పోలీసులు సహకరించలేదని వెల్లడించారు. స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు. ఈ కేసులో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. సిపిఎం నేత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 34 ఏళ్ల సిపిఎం పాలనలో ఈయన చివరి సీఎం. 2000 సంవత్సరం నుంచి 2011 వరకు కంటిన్యూగా 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంతో ఒలింపిక్స్ ఫైనల్లో ఆడకపోయినా ఆమె ఛాంపియనేనని హర్యానా సీఎం నయాబ్ సైని కొనియాడారు. ఆమెను చూసి గర్విస్తున్నామన్నారు. ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్లో తెలిపారు. ఒలింపిక్ రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేష్కు అందిస్తామని ప్రకటించారు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. నాపై రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, నా ధైర్యం ఓడిపోయింది, నాకు ఇంకా బలం లేదు, గుడ్ బై రెజ్లింగ్ అంటూ 2001 నుంచి 2024 వరకు అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫోగట్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు. నాగార్జున సాగర్ సుంకిశాల పంప్ హౌస్ వద్ద భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్దావూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. సాగర్ కు భారీగా వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై కుప్పకూలింది. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని 75,109 మంది భక్తులు దర్శించుకోగా 30,285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3.40 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాయకోడ్ మండలంలో సంగీతం గ్రామంలో పిఆర్టీయూ సభ్యత కార్యక్రమం. రోడ్డుపై వినూత్న నిరసన తెలిపిన గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముర్రేడు వాగుని సందర్శించిన అధికారులు. పంట నమోదు తప్పక చేసుకోండి, ఏవో నవాన్ సూచన. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసిన మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతారెడ్డి. బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత. సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు, సౌకర్యాలు రెజ్లర్ వినేష్ ఫోగట్ కు అందిస్తాం. హర్యానా సీఎం నయాబ్ సైని కీలక ప్రకటన. భారత్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్వీట్. నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద కుప్పకూలిన రిటైనింగ్ వాల్. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.